శివాకి పప్పు సుక్కీలు అంటే చాలా ఇష్టం అనమాట. తన ఇంట్లో ఉన్నప్పుడు తినడానికి ఏమన్నా చేయమంటావా అని అడిగినప్పుడు దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఇంట్లో ఉంటే నాకు పప్పు సుక్కీలు చేసి పెట్టు అని అయితే అడుగుతాడు. సో ఇంక ఇక్కడ ఇంట్లో దోసపిండి ఉంది కదా, దాంతో అయితే పప్పు సుక్కీలు చేద్దాము అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట. తనని నిజానికి శివ ఈరోజు అడగలేదనమాట పప్పు సుక్కీలు చేయమని. నాకే పిండి ఉంది కదా చేద్దాము అనిపించి అయితే చేస్తున్నాను. ఎప్పుడైనా శివ నోరు తెరిచి అడిగినప్పుడు పప్పు సుక్కీల్లో వేసే పూర్ణం ఉంటుంది కదా, ఇక్కడ నేను అదే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇది ఎప్పుడు నేను చేసినా కూడా కొంచెం జారుగా అయిపోతుంది. ఎందుకు అలా అయిపోతుంది అని అనుకుంటే ఇంకా బెల్లం ఎక్కువ వేసేస్తాను అనమాట నేను. అందువల్ల ఈ పూర్ణం అనేది ముద్దలు చేయడానికి కూడా రాకుండా జారుగా అయిపోతుంది అనమాట. అప్పుడు సుక్కీలు చేయడానికి కూడా రాదనమాట. సో ఇంకా నేను ఈరోజు ఎలాగైనా నీట్గా చేయాలి అనేసి అయితే నేను కొంచెం బెల్లం వేసుకొని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. శివ నోరు తెరిచి అడిగినప్పుడు నేను సరిగా చేసి పెట్టలేకపోతే నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. అందుకే అడగకపోయినా అప్పుడప్పుడు ఇలా నీట్గా చేసి పెట్టాలి అనేసి అయితే నేను ఇక్కడ ట్రై చేశాను. చాలా బాగా వచ్చాయి అనమాట.